లో పరిచయం అయిందంట. మరి వీళ్ళు ఎప్పుడు కలుసుకున్నారో, ఎక్కడ పోయారో నాకు తెలియదు. నేను ఎప్పుడైనా కూడా పొద్దున టిఫిన్ చేసి డ్యూటీకెళ్తాను. మళ్ళా మధ్యాహ్నం కూడా నేను ఫ్యామిలీతోటే భోజనం లంచ్ లంచ్ చేస్తాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా అన్నం తింటాను అందరితోటి కలిసే. కానీ నేను ఫెయిల్ అయ్యాను, నా ఫ్యామిలీని ఎక్కడ నేను ఇబ్బంది పెట్టాను అనేది నాకు అర్థం కాకుండా పెట్టింది. నేను డ్యూటీకి వెళ్ళే ముందు ఎన్ని గంటలకు వెళ్తావు అని చెప్పి నైట్ అడుగుతుంది. ఎన్ని గంటలకు వెళ్తుంది అని చెప్పి నన్ను అడుగుతుంది. అడిగిన తర్వాత నేను ఈ టైంకి వెళ్తానంటే టిఫిన్ చేయడానికి, నీకు బాక్స్ పెట్టడానికి అన్నట్టుగా అడిగితే, నా భార్య నా మీద ఇంత ప్రేమ చూపెడుతుందని చెప్పి నేను మైపరిచిపోతుంది నా మనసులో నేనే అనుకుంటున్నాను. కానీ నేను పోయిన తర్వాత మా మిస్సెస్ ఎట్లా రెడీ అవుతుందంటే ఒక బొమ్మలాగా తయారైపోయి ఆమె నా కోసం ఎప్పుడు తయారు కాలేదు. ఆ అబ్బాయి కోసం తయారైపోయి నన్ను మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టిందంటే తర్వాత తెలుసుకున్న తర్వాత మంచిగా మంచిగా ఫోజులు ఇచ్చుకుంటా అబ్బాయికి ఫోటోలు పంపడము, షేర్ చేసుకోవడము. ఇంతకీ ఆ అబ్బాయి ఏం పని చేస్తాడు? ఏం లేదు. ఈవిడ అట్లా పంపించడానికి రీజన్ ఏంటి? లవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే నాకు అప్పటికి తెలియదు. తర్వాత బ్యాక్గ్రౌండ్ లో తెలిసింది. అది లవ్ చేసుకునేది కూడా 2 years తర్వాత పట్టుకున్నాను. 2023 లో మీకు తెలుసు. నాకు 23 వరకు కూడా తెలియదు. 2023 జూన్ లో తెలిసింది. అయితే నాకు ఎట్లా తెలిసింది అని అంటే, మా అల్లుడు కూడా మధ్యలో వచ్చాడు. ఆయన IIT అయిపోయింది, ఆయన చదువుకుంటున్నాడు, హైదరాబాద్ లో జాబ్ చేస్తా అంటే సరే రారా అని చెప్పి అన్నాను. ఆయనకు ఒక దాంట్లో జాబ్ వచ్చింది. 1 నెల రోజులు ఉండేసరికి ఈ అబ్బాయితోటి మాట్లాడడానికి సందు కాలేదని చెప్పి మా అల్లుని నిలగొట్టింది. మా అమ్మ నాన్న కూడా ఇదే రీజన్. ఆ అబ్బాయితోటి మాట్లాడడం సందుగాక. మీ అమ్మా నాన్న 2019 కదా, అప్పటి నుంచే వీటితో ఫ్రెండ్షిప్? 19 కాదు, కరోనా తర్వాత పిల్లల్ని బీఈడి చేస్తానప్పుడు కదా మా అమ్మ నాన్న పిలిపించింది. నాకు కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, పిల్లల్ని స్కూల్కి పంపడానికి ఇబ్బంది అవుతుంది. ఒకటే బాబు వెళ్తున్నాడు, అప్పుడు చిన్నోడు వెళ్ళట్లేదు. ఆ టైంలో మా బాబుని తీసుకుపోయేది వచ్చేది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత మీ అమ్మా నాన్న వచ్చారు. 1 month లో వాళ్ళని తను తరిమింది. ఎవరో చుట్టాలు కుర్రాడు వచ్చాడు, ఆ అబ్బాయిని తను తరిమింది. ఆ అబ్బాయి మీద రీజన్ ఎలిగేషన్ పెట్టింది. నేను నమ్మలేదు, వేరే విధంగా ఎలిగేషన్ పెట్టింది. అట్లా చెప్తే పంపిస్తాడని చెప్పి సరే అని చెప్పి అది అయిపోయిన తర్వాత మా మిస్సెస్ బీఈడి కాలేజ్ చేస్తుంది కాబట్టి దగ్గర ఉంటుందని చెప్పి స్కూల్ గోడ కానుకోనే నేను ఇల్లు తీసుకున్నాను. దాని పక్కమటే కాలేజీ, బీఈడి కాలేజీ. మా మిస్సెస్కు ఇబ్బంది కావద్దనే ఏది ఆలోచన చేసినా నా ఫ్యామిలీ నా పిల్లలు తప్ప వేరే లోకం లేదు, నాకు ఏ ఆలోచన లేదు. ఆ విషయంలో మా మిస్సెస్ పట్ల నేను చాలా ప్రేమ కలిగి ఉన్నాను. ఆమె నాకు చాలా ఇష్టం కూడా. నా పిల్లలన్న కూడా నాకు చాలా ఇష్టం. మాకు అది అర్థం అవుతుంది సార్. ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది? ఆమె ఫీల్ అవుతుంది. ఆ అబ్బాయి మోజులో పడిపోయి నన్ను హరాస్మెంట్ చేయడము, నన్ను పట్టించుకోకపోవడము, తన దగ్గరికి వెళ్తే నన్ను అవాయిడ్ చేయడము. ఫిజికల్ రిలేషన్ ఎప్పటి నుంచి లేదు మీకు? ఒక 6 months అవుతుంది మేడం ప్రెసెంట్. ఇప్పుడు ఆ విషయం ఎలా తెలిసింది? అది కట్ చేశారా లేదా? అది నాకు ఇంకొక విషయం చెప్పాలి మేడం. నాకు 2023లో ఏప్రిల్లో మా మిస్సెస్ ఈ టెన్షన్స్ వల్ల, ఆలోచనల వల్ల నేను బండి మీద డ్యూటీకి వెళ్తున్నాను. అప్పటిదాకా మీకు తెలియదు కదా టెన్షన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీకు తెలిసింది ఈ టెన్షన్స్ కాదు, నన్ను అవాయిడ్ చేయడము, నన్ను పట్టించుకోకపోవడము. నాకు డౌట్ వస్తుంది, ఫోన్ చెక్ చేస్తున్నాను కానీ ఫోన్లో దొరకట్లేదు. నేను ఏ విధంగా పట్టుకోవాలి? ఒక వ్యక్తి మీద ఎలిగేషన్ పెట్టాలంటే మన దగ్గర ఏమైనా ఆధారం ఉంటేనే ఎలిగేషన్ పెట్టగలుగుతాం, ఉట్టిగా ఈజీగా పెట్టలేము కదా అని చెప్పి నేను తనకు ఫోన్ తీసుకున్నాను, చెక్ చేశాను, బ్యాకప్ పెట్టాను, వాట్సాప్ బ్యాకప్ పెట్టాను. కానీ ఆమె దొరకట్లేదు. మన ఫోన్లో ఏదైనా ఒక యాప్ ఉంటే మన ఫోన్లో కనపడుతుంది, అది కనపడకుండా ఇన్స్టాగ్రామ్ను హైడ్ చేసి పెట్టింది. ఒకవేళ మన ఫోను చెక్ చేసినా కూడా మన స్క్రీన్ మీద కనపడకుండా, ఒకవేళ అది లోపలికి వెళ్ళి చెక్ చేస్తే తప్ప ఇన్స్టాగ్రామ్ అనేది బయటికి రాలేదు. నేను ఆ ఇన్స్టాగ్రామ్ను బయటికి తీశాను. ఒకరోజు నేను కింద పడ్డది చెప్పలేదు, నాకు స్పైన్ ఆపరేషన్ అయింది. నేను ఆలోచనల వల్ల బండి మీద నుంచి వెళ్తుంటే ఒక పాము అడ్డం వచ్చింది నా బండికి అడ్డం రాగానే ఏం చేయాలని అర్థం కాక ఈ ఆలోచనలో ఉన్నాను. నాకు ఆపరేషన్ అయింది. ఈ టెన్షన్స్ వల్లనే నాకు కింద పడిపోవడము. తర్వాత నేను లీవ్ పెట్టుకొని మా సార్ వాళ్ళే నువ్వు వెళ్ళిపో అబ్బా, నువ్వు డ్యూటీ చేయకు, నీ ఇంట్లో నడుచుకుంటా ఇంకా నడుము పెట్టి నడుచుకుంటా డ్యూటీ చేశాను. ఒక 3 days ఆ పెయిన్ తోటే చేశాను. ఎందుకంటే మ్యాన్ పవర్ లేక, స్టాఫ్ లేక అట్లా చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు లీవ్ తీసుకోమన్నారు. అన్ఫార్చునేట్లీ ఒకరోజు మా మిస్సెస్ బండి కొంచెం లోపలికి ఉండే, ఆ బండి పైకి లేపి తీసుకొని బయటికి తీసుకొచ్చేసరికి ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది. నేను పడిపోయాను మేడం. లేవలేనటువంటి పరిస్థితి. స్ట్రక్చర్లో తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి. ఆ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే ఈయన కాళ్ళు చేతులు పడిపోతాయి అని చెప్పి కొంచెం చెప్పారు. చెప్పితే బంజారాస్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే నాకు ఆపరేషన్ చేశారు, రాడ్లు వేశారు.
అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత, ఒక 2 days తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ఫస్ట్ ఆపరేషన్ అయితే నన్ను నడిపించిన తర్వాత ఓకే సక్సెస్ అయింది ఆపరేషన్ అని చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత 1 వీక్ 10 days తర్వాత మా మిస్సెస్ వాళ్ళ చిన్న చెల్లెలు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు మళ్ళీ 3 months తర్వాత ఆమె ఇంటికి వచ్చింది. నాకు ఆపరేషన్ టైంలో ఇంటికి వచ్చింది. ఆ విషయం మా మిస్సెస్ తెలుసుకున్నది. నేను వెళుతాను, మా చిన్న చెల్లెలు రిసెప్షన్ మా డాడీ చేస్తున్నాడు, పక్కన మీరు బెడ్ రీడన్ లో ఉంటే ఆవిడ షికార్లకి వెళ్తాను, నేను వెళ్తాను అన్నది. వెళ్తాను అని అంటే, నీకు 2 పిల్లలు పుట్టారు, ఆపరేషన్ అయింది, నిన్ను పట్టించుకోలేదు, నాకు ఆపరేషన్ అయింది, కనీసం విత్తిన ఒక కాలు కనీసం చూడడానికి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కాకపోయినా అవసరం లేదు, ఓరల్ సపోర్ట్ కనీసం ఏ సపోర్ట్ అడగలేదు, ఎవ్వరు రాలేదు, కనీసం ఫోన్ చేసి కూడా అడగలేదు. ఎట్లా ఉన్నావు ఏంటిదని నీ అక్క చెల్లెలు కానీ, మీ అమ్మ నాన్న కానీ, నీ బంధువులు కానీ ఎవరైనా వచ్చారా? మా అమ్మ నాన్న ముసలోళ్ళైనా వాళ్ళకి చేత కాకపోయినా 75 years ఉండి కూడా వాళ్ళ నా దగ్గరకు వచ్చి సేవ చేయడానికి వచ్చారు అని చెప్పి మా మిస్సెస్ తోడంటే నాతో గొడవ పడ్డది. నేను వెళ్ళిపోతా అన్నది. ప్లీజ్ వద్దు, వెళ్ళకు, నీ బెడ్ మీద పడుకున్నాను, నన్ను ఇద్దరు పట్టుకొని లేపితేనే నేను లేస్తాను. ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో నన్ను వదిలిపెట్టి వెళ్తుంటే బెడ్రూమ్లో నేను పడుకున్నాను. మా మిస్సెస్ డ్రెస్ చేంజ్ చేసుకుంది, ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంటే ఆమె బ్యాగ్ ఉండు, ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాము, ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది, మాట్లాడుకోకపోతే సాల్వ్ కాదు, నువ్వు కూర్చో ఇక్కడ ఉండు అని చెప్పి నేను అన్నాను. ఆమె వెళ్ళిపోతా అంటే ఆమె బ్యాగ్ సగం పక్క ఆమె పట్టుకుంది, సగం పక్క నేను పట్టుకున్నాను. ఆమె గుంజ నీ గుంజ, నేను మంచం మించి పడిపోయాను, ఆమె అటుపక్క పడిపోయింది. మీరు ఆపరేషన్ చేయించుకొని మీకు ఎందుకు ఈ ఎగ్జిబిషన్ అటు ఇటు? అంటే నాకు చేసే వాళ్ళు లేరు, తేడా వస్తే ఎవడి క్లాసు? ఆ టైంలో అంత ఆలోచించలేదు మేడం, ఆ టైంలో అంత ఆలోచించలేదు. తను వెళ్ళిపోయిన తర్వాత అయితే మా మిస్సెస్ వెళ్ళిపోయింది. 2 days తర్వాత వచ్చింది, పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి పిల్లలను, బంగారము, డబ్బులు, తర్వాత తనకు సంబంధించిన సర్టిఫికెట్లు, నా పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు, నా సర్టిఫికెట్లు, టోటల్గా నా దగ్గర ఏమీ లేకుండా తను మొత్తం తీసుకొని వెళ్ళింది. మీ సర్టిఫికెట్లు మీవి ఎందుకు తీసుకెళ్తారు తెలియదు, మీరు చూస్తూ ఉండంటారు కదా. నేను పడుకొని ఉన్నాను, బెడ్ రిట్రీట్ అయ్యాను. నేను తను వచ్చింది, చేసుకుంది, లొల్లి పెట్టుకుంది, పంచాయతీ పెట్టుకుంది, నా సర్టిఫికెట్లు కనపడతారు, తను తీసుకుపోయిందేమో నేను అనుకుంటున్నాను. సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి, ఏడ ఉన్నాయని నేను అంత పట్టించుకోలేదు. ఒకవేళ ఉన్నాయా లేవా పర్టికులర్గా వెతకలేదు, ఎందుకంటే నాకేం బెడ్ రీడన్ ఉన్నారు అప్పుడు ఆ టైంలో. తర్వాత అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ 15 రోజుల తర్వాత ఒక 15 మందిని తీసుకొని వచ్చి నేను అప్పుడు కొంచెం కట్టెపట్టుకొని నడుస్తున్నాను. నన్ను కొట్టడానికి, తనడానికి మా మామయ్య, వాళ్ళ రిలేషన్, మా మిస్సెస్. ఎందుకు మిమ్మల్ని కొట్టాలనుకుంటారు? పక్కన హాస్పిటల్ బెడ్ రీడన్ వ్యక్తిని 15 మంది వచ్చి కొట్టాలని ఎందుకు అనుకుంటారు? నా ఇంటి మీదకి వచ్చారు. అదే ఎందుకు? నేను మా మిస్సెస్ తోటి గొడవ అయింది అన్నాను కదా, గొడవ. ఓ పక్కన మీకే హెల్త్ బాగాలేదు, బతుకుతావా లేదో, ఎట్లా ఉంటాడరా బాబు అనే టెన్షనే ఉంటది. అటాక్ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? నేను పోలీసులు తీసుకొచ్చి సామాను పట్టుకుపోయారు చెప్పాను. మా మిస్సెస్ వచ్చి మా బిడ్డను మంచిగా చూసుకో అని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. చూసుకుంటాననే కదా ఊరంతా తిరిగావు కర్ర పట్టుకొని. అప్పుడు 15-20 నెల రోజుల క్రితం 15 రోజుల క్రితం హెల్త్ బాగోపోయినా ఊరంతా తిరిగారు. మీరు భార్య కావాలని అంటున్నారు, ఆవిడే కదా వచ్చి సామాను పట్టుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ మా కూతుర్ని బాగా చూసుకోని వాళ్ళు వచ్చి అడగడు, చూసుకుంటా కూర్చోండి లోపల. నా మనసులో ఏముందంటే, నాకు చెప్పకుండా పోయిన అమ్మాయి, నాతో ఫైట్ చేసిన అమ్మాయి నేను ఉంచుకొని ఏం చేసుకోవాలి? నా ఆరోగ్యం బాగాలేనప్పుడు నన్ను పట్టించుకున్నటువంటి భార్య. ఫస్ట్ మీరు బతులాడారు, తర్వాత వాళ్ళు వచ్చినా నన్ను కాదని వెళ్ళిపోయిన దానివి ఎలా వస్తావు? ఎందుకు వస్తావు, అవసరం లేదని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న నుండి నన్ను చూసుకున్నారు కదా. నువ్వు నీకు ఆపరేషన్ అయినప్పుడు, నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చూసుకున్నాను నేను. నీ అమ్మ నాన్న రాలేదు, నీ అక్క చెల్లెలు రాలేదు, నీ అమ్మ నాన్న రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. నేను చిన్న పిల్లలకి చూసుకున్నారు. మీరు మంచాన పడినప్పుడు ఆవిడ రాలేదు, నాకు రాలేదు, నన్ను పట్టించుకోలేదు. నువ్వు ఎట్లా వెళ్ళిపోతే ఇప్పుడు నేను మంచిగా అయిన తర్వాత నువ్వు వచ్చి ఉండడానికి ఏంది అన్నట్టుగా నేను కొంచెం. కేసులు ఫైల్ చేశారా వాళ్ళు? చేయలేదు. అప్పుడు దాకా ఏం కేసులు లేవు. అయింది. అసలు ఎప్పటి నుంచి మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారు? ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మా మిస్సెస్ ను ఆ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. వాళ్ళు వచ్చి గొడవ చేసిన తర్వాత మళ్ళీ పోయి తీసుకొచ్చుకున్న తర్వాత మా మిస్సెస్ April 1 హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.